ఆలోచనలు లేని వక్రీకృత కథనాలు ఎవరి ప్రాప్తకం కోసం వండివారిస్తున్నా నిజముంటే నిర్భయంగా కొండబద్దలు కొట్టొచ్చు. ఆ స్వేచ్ఛ మీడియాకుంది. అంతేకాని నీ లోపాయికారి ఒప్పందాలతో తప్పుడు కథనాలిచ్చి నీ అవినీతి దాహం కోసం ఎన్టీవీ ఇమేజ్ను మసకబారుస్తున్న తుని ఎన్టీవీ రిపోర్టర్పై తెలుగుదేశం సీనియర్ నేత చింతమనేని అబ్బాయి మండిపడ్డారు. ఎన్టీవీ అవాస్తవ కథనాలపై సంబంధిత రిపోర్టును కోర్టుకు ఈడుస్తామని అబ్బాయి అన్నారు. పాత్రికేయులన్నా ఛానల్స్ అన్నా తుని తెలుగుదేశం పార్టీ వారికి కానీ మరి నాయకులకి మాకు కానీ అందరికీ కూడా అపారమైన గౌరవం, అపారమైన అభిమానం కూడా. అలాగే ఎంతో గౌరవంతో వాస్తవాల్ని ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతో, అలాగే తప్పులను కూడా నిజంగా నిర్ధారించి తప్పులను కూడా ఎత్తు చూపే మీడియాలు అన్న మాకు చాలా గౌరవం. ఆ గౌరవాన్ని మేము ఎప్పుడు నిలబెట్టుకుంటాం. ఆ గౌరవం ఎప్పుడు కూడా మీడియా వారికి ఇస్తాం. అలాగే ఛానల్స్ వారు కానీ మరి రిపోర్టర్లుగా వ్యవహరించేవారు కానీ ఆ గౌరవాన్ని కూడా పెంపొందించుకునే విధంగా ఉండాలి. స్థాయి దిగజార్చుకునే విధంగా ఉండకూడదు. ఈ రోజున ఎప్పుడు నిన్న మరి వాస్తవాలకు విరుద్ధంగా అసత్యాలు చూపించి అబద్ధాలు చెప్పి నిన్న వార్త ప్రచురించడం జరిగింది. అది నిన్న ఎన్టీవీలో మరీ ముఖ్యంగా ఒక 3-4 పాయింట్లు పచ్చి అబద్ధాలు మరి టీవీ ద్వారా చూపించడం జరిగింది. దానికి వివరణగా మరి తుని నియోజకవర్గంలో అవినీతి రహితంగా, అవినీతికి విరుద్ధంగా 40 సంవత్సరాల నుండి ఉన్నటువంటి మచ్చలేని నాయకుడు యనమల రామకృష్ణుడి గారు, వారి తనయురాలిగా దివ్య గారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో పరిపాలన అవినీతి రహితమైన పరిపాలన జరుగుతుంది. దానికి అందరూ కూడా తుని ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. మరి ఇందులో భాగంగా నిన్న ఎన్టీవీలో తునిలో బ్రాందీ షాపులన్నీ తెలుగుదేశం వారికి వచ్చాయి. బ్రాందీ షాపులన్నీ తెలుగుదేశం వారే దక్కించుకున్నారు. తెలుగుదేశం వారు దక్కించుకుని నెల నెల ఎమ్మెల్యే గారికి మామూలు ఇస్తున్నారనేసి అసత్యాలు చూపించడం జరిగింది. మరి దీనికి తునిలో 20 షాపులు వస్తే లోకల్గా ఉన్న వారికి 9 షాపులు మాత్రమే వచ్చాయి. ఉన్న 11 షాపులు కూడా ఏలూరు వారికి, కాకినాడ వారికి, అమలాపురం వారికి, రాజమండ్రి వారికి, అలాగే తునిలో వైఎస్ఆర్ నాయకులకు కూడా షాపులు టెండర్లో రావడం జరిగింది. మరి మీరు నిజాలు తెలుసుకోకుండా మచ్చలేనటువంటి నాయకుల మీద, మచ్చలేనటువంటి పార్టీ మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో మామూలు ఇస్తున్నారని మీరు అంటున్నారు. మీరు ఏ ఛానల్ ద్వారా అయితే మీరు ఇచ్చారో ఆ ఛానల్ వారు వచ్చి మీరు ప్రతి షాపు టెండర్లో ఎవరైతే దక్కించుకున్నారో వారిని అడగండి, నిజాలు తెలుసుకోండి. అంతే తప్ప అబద్ధాలు చెప్పి మీ స్థాయి దిగజార్చుకోకూడదని కూడా మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. అంతేకాదు మరి బెండపూడి దగ్గర 300 ఎకరాలు ఎయిర్పోర్ట్ వచ్చింది, దాన్ని ఎరచూపి కన్వర్షన్ 300 ఎకరాలు చేశారు. ఒక్కో ఎకరం దగ్గర విపరీతమైన డబ్బులు తీసుకున్నారని ఒక ఆరోపణ చెప్పారు. ఆరోపణ చూసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఎయిర్పోర్ట్ అని ప్రకటించిన మరుక్షణం పరిశీలిస్తున్నాము ఎయిర్పోర్ట్ స్థలాన్ని అన్నదప్పుడు బెండపూడిలో ఉన్నటువంటి రైతులు, భూముల తాలూకు రైతులందరూ కూడా అన్ని పార్టీల వారు యనమల రామకృష్ణుడి గారిని ఆ రోజు వచ్చి కలిస్తే రామకృష్ణుడి గారి కలెక్టర్ గారితో, సీఎం గారితో నేను మాట్లాడి మీకు న్యాయం చేస్తాను, మీ భూములు పోతాయన్న భయం వద్దు, మీ భూములు కోల్పోతారన్న భయం వద్దనేసి ఆ రోజు సుమారు తేటగుంట పార్టీ కార్యాలయానికి 200 మంది రైతులు రావడం జరిగింది. రైతుల సమక్షంలో ఆ రోజు యనమల రామకృష్ణుడి గారు చెప్పారు, ఇక్కడ రాదు, ఇది అనుకూలమైన ప్రదేశం కాదు, నేను సీఎం గారితో వీళ్ళతో మాట్లాడతానడం జరిగింది. అలాగే అది కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ రావలేదు,
ఎయిర్పోర్ట్ పక్క విశాఖ జిల్లా కూడా వెళ్ళడం జరిగింది. అంటే అసలు అక్కడ ఎయిర్పోర్టే లేదు, ఒక్క ఎకరం కూడా కన్వర్షన్ చేయించుకోలేదు. మీరు మీ ఛానల్ వారు వెళ్ళి ఎయిర్పోర్ట్ అని ప్రకటించిన తర్వాత ఈ రోజుకి కానీ టర్నింగ్ ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్ళి ఒక్క ఎకరం కూడా కన్వర్షన్ చేసినట్టు కానీ, ఈ రోజు కాదు, ఈ 40 సంవత్సరాల చరిత్రలో యనమల రామకృష్ణుడు గారు కానీ వారి తనయరాలు కానీ ఎవరి దగ్గరైనా ఒక రూపాయి తీసుకున్నారని కానీ, మీరు మీతో పాటు అన్ని ఛానల్స్ని తీసుకుని వచ్చి మీరు ఎంక్వైరీ చేసి ఒక్క తప్పును నిరూపిస్తే మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకోవడం జరుగుతుంది. అంతే తప్ప అబద్ధాలు చెప్పి మోసాలు మాట్లాడి ఛానల్స్ స్థాయి దిగజార్చుకోవద్దని కూడా మీ మీడియా పూర్వకంగా చెప్పడం జరుగుతుంది. మరికి పోతే గ్రావెల్ లారీలు గ్రావెల్ బట్టి వెళ్తున్నాయి, లైసెన్సులు లేవు, అనుమతులు లేవు అనేసి మీరు చెప్పడం జరిగింది. మీకు ఒకటే చెప్తున్నాం మీడియా ద్వారా, 2014 నుంచి 2019లో పోలవరం కెనాల్ వాళ్ళకి ఎల్ఎంసీ కాలు ఈఈ గారి ఆఫీస్కి వెళ్ళండి, మట్టికి ఎంత పే చేశారు, 2019 నుంచి 2024 మధ్యలో ఎంత డబ్బులు కట్టారు మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఈ రోజును చూసుకుంటే మీకు ఈ వచ్చిన సంవత్సరంలో ఇక్కడ నియోజకవర్గంలో రామకృష్ణుడు గారు ఒకటే చెప్పారు, ఎవరైనా ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు దివీస్ కానీ అరవిందో కానీ మరి అలాగే డెక్కన్ కానీ కంపెనీలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ కంపెనీలకి చాలా మట్టి అక్కడక్కడ మట్టి అవసరం. మీరు ఎవరైనా పార్టీ వాడు అవ్వచ్చు, లేదా ఇంకొకటి అవ్వచ్చు, వ్యాపారస్తుడు అవ్వచ్చు, లైసెన్స్ లేకుండా తోలినట్లయితే, మైనింగ్ అనుమతులు లేకుండా తోలినట్లయితే ఎవరైనా శిక్ష అర్హులు అనేసి రామకృష్ణుడు గారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఈ రోజున మైనింగ్ అనుమతులతో ఈ 8 ఏళ్ల కాలంలో ఇదిగో డీడీలు సుమారు సేంద్రే మన ఎల్ఎంసీ కాలం వాళ్ళకి క్యూబిక్ మీటర్కి 154 రూపాయల చొప్పుని 82 లక్షల రూపాయలు పే చేయడం జరిగింది డీడీల ద్వారా. దాని మీద మైనింగ్ వాళ్ళు ఇచ్చిన అనుమతులు, మైనింగ్ వాళ్ళు ఇచ్చిన పర్మిట్లు, అనుమతులు ఇవన్నీ కూడా మీ మీడియా ముందు పెడతాం, మీరు చూడండి. ఇది పర్మిషన్ తీసుకుని కంపెనీల అవసరాల నిమిత్తం కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బు కట్టి, సేంద్రేజ్ కూడా వాళ్ళ అకౌంట్ నుంచే డబ్బులు కట్టి, లారీలు ట్రాన్స్పోర్ట్ నిమిత్తం ఏదైనా కార్యకర్త లారీలు అవ్వచ్చు, లేకపోతే ఎవరు వ్యాపారస్తుల లారీలు అవ్వచ్చు, బయట లారీలు కిరాయిలకు పెట్టుకున్నారు తప్ప ఈ రోజున అలాగే సేంద్రేజ్ డిపార్ట్మెంట్కి సుమారు 80 లక్షలు, క్యూబిక్ మీటర్కి 150 రూపాయలు చొప్పుని సుమారు 72 లక్షల రూపాయలు మట్టికి కూడా కట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఆర్డర్లన్నీ కూడా. అంటే ఒకవేళ మీరు ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ రామకృష్ణుడు గారు కానీ బహిరంగ మీటింగ్లో చెప్తున్నారు, మీరు అనుమతులు పొంది లైసెన్సులు తెచ్చుకుని ఎవరైనా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, మాకు ఎవరి దగ్గర ₹1 అవసరం లేదు, గవర్నమెంట్కి ఆదాయం రావాలి, గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి అన్న ఉద్దేశంతో ఈ రోజున వారు ఇచ్చిన ఆదేశాల మేరకు వెళ్తుంది తప్ప మీరన్నట్టు కోట్లు తీసేసుకున్నారు. ఎందుకు వచ్చిన అబద్ధాలని చెప్తున్నాం. మీడియా వారు చాలా మంది ప్రజలు మీడియాలో న్యూస్ వస్తుంది టయానికి వెళ్ళి న్యూస్ చూడాలి అనేసి ఎంతో ఆనందంతో ఉంటారు. అట్లాగా ఉండాలి తప్ప ఇది అబద్ధాలు చెప్పే ఛానళ్ళు, ఇందులో వాస్తవాలు ఉండవు అన్న ఛానల్ వారికి తొందరగా మూసేసుకోవడం కూడా జరుగుతుంది, ప్రజలు అసహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మరి దాని గురించి మీకు వివరణ ఇవ్వాలని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దీనికి మీరు తప్పు లేదు, ఎప్పుడైనా తప్పు ఉంటే మీడియా సోదరులకు కానీ పాత్రికేయులకు కానీ తప్పుని చెప్పండి, మేము దాన్ని చూసినగా భావిస్తాం, భావించి తప్పు ఓహో ఇది తప్పు అని మేము తెలుసుకుంటాం తప్ప ఒక ప్రజా పరిపాలనలో ఒక పద్ధతిలో వెళ్ళేటప్పుడు మరి మీడియా వారు ఇటువంటి అసత్య ఆరోపణలు టీవీలో ఇవ్వడం దీన్ని తప్పుగా భావించి మరి ఖండిస్తూ, మరి అలాగే మరి ప్రజల మనోభావాలు కానీ నాయకుల మనోభావాలు కానీ
దెబ్బ తినకుండా ఉండాలి మీ మీడియా అన్నది. మరి దానిలో సందర్భంగా ఎన్టీఆర్ కూడా చూసేస్తున్నాం. ఈ రోజున నిజాలను వదిలేసి అబద్ధాలను మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి నిజాలను కూడా చూపించండి. మరి ఇక్కడ తుల్లో ఉన్నటువంటి మీ విలేకరు తన భార్య ఎప్పటి నుంచో న్యాయం చేయాలని పోలీసు వారి చుట్టూరు, పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరగడం జరుగుతుంది. మరి చాలా అన్యాయం. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే మనం అందరం ఆలోచించాలి. మీరు ఆ అన్యాయాన్ని కూడా మీ ఛానల్లో మీరు ప్రవేశపెట్టినట్టయితే దానికి కూడా న్యాయం జరిగేలాగా అధికారులు కూడా స్పందిస్తారు. మరి స్పందించినప్పుడు న్యాయం కూడా జరుగుతుందని చెప్తూ, మరి ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ఎప్పుడూ కూడా మీడియా ద్వారా తెలియపరచకుండా, మనోభావాలు దెబ్బతినకుండా ఛానల్ స్థాయిని, పాత్రికేయుల గౌరవాన్ని పెంపొందించుకోవాలని మేము దానికి సహకరిస్తామని మీడియాకి మళ్ళీ ఒక్కసారి మీడియాకి అందరికీ కూడా మేము ఎప్పుడు అభిమానంగా ఉంటామని, రామకృష్ణుడి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఏ గ్రామాల్లో కానీ, ఏ కార్యకర్త దగ్గర కానీ, ఏ పని నిమిత్తం కానీ ఎవరి దగ్గర ఎప్పుడు రూపాయి తీసుకునే అలవాటు లేదు. ఈ 40 సంవత్సరాల్లోని మచ్చ లేకుండా ఉన్నారు. ఇంకొక 40 సంవత్సరాలు అయినా కూడా అదే రకంగా ఉంటుంది. ఇకపోతే గోపీనాథ్ సార్ ఉన్నారు, గోపీనాథ్ గారు. ఈరోజు అతనుకున్న పరిచయాలను బట్టి 10 మందికి సర్వీస్ చేయాలి, 10 ఉద్యోగాలు వేయించాలి, సాఫ్ట్వేర్ ఎండీలతో కూడా మాట్లాడి ఉద్యోగాలు వేయించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కొంత టైం వేచించి ఎంతో మందికి వాళ్ళ నియోజకవర్గంలో తక్కువ టైంలో కొన్ని ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఏదైనా గ్రాంట్లు కానీ ఏదైనా తన వంతు సాయంగా తనకు కూడా ఉపయోగపడి ఈ ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో గోపీనాథ్ గారు కూడా ఉన్నారు. అలాగే యనమల రాజేష్ గారు కానీ ఎవరు కూడా, రామకృష్ణుడి గారు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నవాళ్ళు మాతో సహా ఎవరు కూడా ఒక్క రూపాయి తప్పుడుగా కానీ ఎవరినన్నా బెదిరించి కానీ ఏనాడు చేసే ప్రసక్తి లేదు. అటువంటి వార్డు ఉంటే రామకృష్ణుడి గారు, ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే పార్టీని సస్పెండ్ చేసి నిర్ధాంతరంగా కూడా పంపించే పరిపాలన ఒక క్రమశిక్షణతో జరుగుతుంది. దానికి మీ మీడియా కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.